సార్ 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీకి సంబంధించి రిలీజ్ డేట్ ఫైనల్ అయింది. రిలీజ్ డేట్ ఇవ్వలేదు. ఓకే. ఎప్పుడు రిలీజ్ అవుద్ది అనేది నిన్న రిలీజ్ చేసినట్టు. దీనికి సంబంధించి ఒక సాంగ్ కూడా రిలీజ్ చేశారు మొన్న ఈ మధ్య. ఆ సాంగ్ కూడా మంచి అప్రిషియేషన్. హరిశంకర్ గారు పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్కి ఒక పేరు. సార్ 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీకి సంబంధించి రిలీజ్ డేట్ ఫైనల్ అయింది. అది బయటకు వచ్చిందని చెప్పి మాట్లాడుతున్నారు. రిలీజ్ డేట్ ఏంటి సార్? ఎప్పుడు రిలీజ్ సినిమా? రిలీజ్ డేట్ ఇవ్వలేదు. ఓకే. ఎప్పుడు రిలీజ్ అవుద్ది అనేది నిన్న రిలీజ్ చేసినట్టు న్యూ ఇయర్ పోస్టర్లో చెప్పడం జరిగింది. సమ్మర్కి 2026 సమ్మర్కి అని చెప్పేసి వాళ్ళు క్లారిటీ ఇవ్వడం జరిగింది. బట్ ఇక్కడ సమ్మర్లో బాబాయ్ అబ్బాయిలో అబ్బాయి వస్తున్నారు. మార్చి 27వ తారీఖు పెద్ది ఉంది. అవును. పెద్ది మార్చిలో ఉంది కాబట్టి మరి నా పవన్ కళ్యాణ్ గారిది ఏప్రిల్కి వెళ్తారా ఏంటి అనేది ఒక క్లారిటీ లేదు. బట్ సమ్మర్కి అయితే వస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఒక సాంగ్ కూడా రిలీజ్ చేశారు మొన్న ఈ మధ్య. ఆ సాంగ్ కూడా మంచి అప్రిషియేషన్ వచ్చింది. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో చూసుకుంటే ఇది గతంలో ఎలక్షన్ ముందు కమిట్ అయిన సినిమా. 2 సినిమాలు రిలీజ్ చేశారు. 2025లో పవన్ కళ్యాణ్ గారికి మంచి పోస్టర్ పడింది, మంచి హిట్ దొరికింది ఉజి ద్వారా. దాని తర్వాత ఫ్యాన్స్ అయితే హ్యాపీగా ఉన్నారు. దాని తర్వాత ఉస్తాద్ వస్తుంది. ఉస్తాద్లో మనం చూడాల్సింది ఏంటంటే కాంబినేషన్. హరిశంకర్ గారు పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్కి ఒక క్రేజ్ ఉంది. గబ్బర్ సింగ్ పెద్ద హిట్ అయింది. గబ్బర్ సింగ్ తర్వాత మంచి క్రేజ్ ఉంది ఆ కాంబినేషన్కి. అయితే ఇక్కడ హరిశంకర్ గారు రాసిన రైటింగ్కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అవి ఆ డైలాగులకి పవన్ కళ్యాణ్ గారు చెప్తే ఆ డైలాగులు ఎలా పేలుతాయి అనేది ఒక అంచనా ఉంది. అలాంటివి కొంత శాంపిల్ చేసి ఒక టీజర్ కూడా ఎలక్షన్ ముందు వదలడం జరిగింది. గ్లాసు పగిలే కొద్దీ పదునెక్కిద్ది అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంది. అది చాలా పేలింది. ఇప్పటికీ ఎవరు మర్చిపోలేరు. టీజర్ వచ్చేసి చాలా రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ ఎవరు మర్చిపోలేరు. అలాంటివి చాలా ఉంటాయి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి స్టేచర్కి, పవన్ కళ్యాణ్ గారికి సినిమాలో ఉన్నటువంటి పోలీస్ క్యారెక్టర్కి సరిపడా డైలాగులు ఉంటాయి. ఈ సినిమా పెద్ద హిట్ అవుద్దని చెప్పేసి ఫ్యాన్స్ అయితే ఎగరగా వెయిట్ చేస్తున్నారు. ఈ 2026 విషయాన్ని చూసుకున్నట్టయితే 2026లో సినిమా లైనప్లు చూసుకుంటే పెద్ద పెద్ద సినిమాలన్నీ కూడా 2026లో వచ్చే అవకాశం ఉంది. ప్రభాస్ గారి సినిమాలు 2 వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉంది. అది కాకుండా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఇంకొక ఫోటో వైరల్ అవుతుంది. అతను ఒక్కడే డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారితో ఒక సినిమా చేయాలి పవన్ కళ్యాణ్ గారి గతంలో అని చెప్పేసి మనం చాలాసార్లు విన్నాము. అది ఆగిపోయిందని, లేదు చేస్తారని చెప్పేసి ఒకటి నడిచింది. బట్ పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. ఒక ఫోటో సర్క్యులేట్ అవుతుంది. సురేందర్ రెడ్డి గారు, వకంత వంశీ గారు ఇద్దరు కలిసి పవన్ కళ్యాణ్ గారితో అనుకున్న సబ్జెక్టు మళ్ళీ రెడీ అయిపోయింది. సినిమా స్టార్ట్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చేస్తారా లేదా, ఇక కమిట్ అయిన సినిమాల వరకే చేసి వదిలేస్తారనే టాపిక్ రెండవైంది. ఆ టాపిక్కి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఈ ఫోటో అయితే సర్క్యులేట్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఇంకా సినిమాలు చేస్తారు, సినిమా కమిట్ అయ్యారు, సురేందర్ రెడ్డి సినిమా నెక్స్ట్ ఉంటుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. బట్ అది ఏ జోనర్ సినిమా, ఎలాంటి సినిమా చేస్తున్నారు అనేది తెలియాల్సిన అవసరం అయితే ఉంది. గతంలో అనుకున్న సబ్జెక్ట్ అయితే, ఎలక్షన్కి ముందు అనుకున్న సబ్జెక్ట్ అయితే ఇది కాదు అని, ఒకవేళ అదే సబ్జెక్ట్ వెళ్ళాలనుకుంటే లైన్ మార్చాలి కొంత అనేది డిస్కషన్ నడుస్తుంది అని చెప్పేసి మన దగ్గర సమాచారం ఉంది. మరి చూద్దాం అది సురేందర్ రెడ్డి గారి సినిమా ఏ జోనర్లో వెళ్తారు ఏంటి పవన్ కళ్యాణ్ గారు అనేది చూడాల్సిన సందర్భం ఉంది. అతను పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పినట్టు సినిమాలు చేయను, ఇక నేను నటించను, సినిమాలు నిర్మిస్తానని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏం రత్న గారి సినిమా అప్పుడు హరిహర విరమల సందర్భంలో ఓజీ సినిమా ఫంక్షన్లో మట్టుకి ఇట్లాంటి చూస్తుంటే ఇంకా సినిమాలు చేయాలని ఉంది అని చెప్పేసి ఆయన మాట్లాడటం జరిగింది, మనసులో మాట చెప్పడం జరిగింది. అది కాకుండా ఇంకోటి ప్రత్యామ్నాయం నాకు వ్యాపారం లేదు, దీని మీద వచ్చిన డబ్బులు అన్నారు. సో ఈ 2 బ్యాలెన్స్ చేసుకొని సినిమాలు చేస్తారా ఏంటి అనేది వేసి చూడాల్సిన సందర్భం ఉంది. పొలిటికల్గా ఉన్నారు కాబట్టి, పదవిలో ఉన్నారు కాబట్టి ఇంత ముందులా అయితే డేట్లు అయితే కేటాయించడానికి అవకాశం అయితే ఉండదు. మరి ఎలా చేస్తారు ఏంటి అనేది చూడాలి. డిసెంబర్ 2026 సమ్మర్కి అయితే ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తుంది. దాని మీద అయితే అంచనాలు ఉన్నాయి, మంచి అంచనాలు. ఒక పెద్ద హిట్ కోసం హరీష్ గారు ట్రై చేస్తున్నారు. అది సినిమాతో దొరికిద్దని మనం ఆశిద్దాం.